వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అడవిశేష్ ఈయన పేరు వింటేనే ఒక థ్రిల్లర్ సీక్వెన్స్ సినిమాలో కనిపిస్తూనే ఉంటాయి. ఈయన తీసే సినిమాల్లో ప్రతి ఆడియన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మన చిన్న హీరో అనుకున్న అడవిశేష్ 100 కోట్ల జాబితాలో చేరబోతున్నాడట. అది కూడా 2 సినిమాల తర్వాత ఆ 2 సినిమాలు తెచ్చే 100 కోట్ల జాబితాలో చేరబోతున్నాడట. అడవిశేష్ తీసుకునే ప్రతి స్టోరీలో కూడా ఒక మంచి సీక్వెన్స్ ని దాంతో పాటు థ్రిల్లింగ్ గా ఉండేలాగా చూసుకుంటాడట. అయితే అవే సినిమాలు ఒకప్పుడు క్షణం సినిమా నుంచి ఇప్పుడు వచ్చిన హిట్ 2 అంటే కేస్ నెంబర్ 2 ఈ సినిమా వరకు కూడా ఆయన చాలానే కష్టపడి స్టోరీలను ఎంచుకొని మరి మంచి మంచి స్టోరీలను ఆడియన్స్ ను అందించడం జరుగుతుందన్నమాట. ఇలా ఆడియన్స్ కి నచ్చిన కథలో చేయడం అనేది చాలా కష్టం. అది కూడా సినిమాలో అన్ని తీసాక కూడా వీటిలో హిట్ అవ్వడం అనేది ఇంకా కష్టం. అవన్నీ కూడా మన అడవిశేష్ సొంతం అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం తీస్తున్న మన గూఢచారి 2 సినిమాలో అయితే ఆయన హిట్ అందుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే గూఢచారి 1 అయితే మంచి స్పై థ్రిల్లర్ గా నిలిచింది. ఇక మనకి ఇప్పుడు రాబోయే గూఢచారి 2 కూడా అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ లో అయితే ఉంది. ఇప్పుడు ఇది వచ్చే సినిమాలో మాత్రం చాలా కొత్త కొత్త ఎలివేషన్స్ ని చూపించబోతున్నారట అడవిశేష్ గారు. అంతేకాకుండా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి వినయ్. ఈ డైరెక్టర్ తో మళ్ళీ ఈసారి సరికొత్తగా కనిపించబోతున్నాడంట అడవిశేష్. అంతేకాకుండా డెకేట్ అని చెప్పేసి 2వ సినిమాతో రాబోతున్నారు. ఇది కూడా మన శృతి హాసన్ తో లవబుల్ స్టోరీగా వచ్చింది. ఇది లవ్ రివెంజ్ స్టోరీ కావడంతో సరికొత్త స్టోరీతో మళ్ళీ మన ముందుకు ఈ జంట రాబోతుంది. స్పై థ్రిల్లర్ లో నెంబర్ 1 అనిపించుకున్న అడవిశేష్ ఇప్పుడు లవ్ స్టోరీలో రివెంజ్ స్టోరీలా తీయబోతున్నారు అనమాట. ఇలాంటి సరికొత్త స్టోరీస్ తో పాటుగా ఇప్పుడు 100 కోట్ల జాబితాలో చేరబోతున్నారు. ఈ 2 సినిమాలు కనుక హిట్ అయితే 100 నుంచి 150 నుంచి 200 కోట్ల జాబితాలో కూడా చేరే అవకాశం ఉందట. అయితే ఇప్పుడు అడవిశేష్ తీయబోయే ఈ 2 సినిమాల్లో 200 కోట్లు కనుక సాధించినట్టయితే ఈయన రేంజ్ అనేది ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన చేసే స్టోరీలు చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తున్నారట. ఇప్పుడు వరకు అయితే చూసుకున్నట్టయితే మన గూఢచారి 2 సినిమా అయితే సగానికి పైగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుందట. ఇప్పుడు మరి డెకేట్ అయితే శరవేగంగా షూటింగ్ పనులను గబగబా పనులు చేసేసుకుంటుంది. ఇంకా ఈ 2 సినిమాలు హిట్ అవుతాయా, ఏ రేంజ్ లో హిట్ అవుతాయి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే అరగంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరి.